వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వేరే వాళ్ళు మెత్తళ్ళు గోంగూర ఎలా వండాలో చూపించమని అడుగుతున్నారండి. ఆ రెసిపీ చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మెత్తళ్ళు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి గోంగూర 2 కట్ట 20 రూపాయల గోంగూర అండి. ఉప్పు, ఆయిలు, తిరగమాతకు కావాల్సిన వస్తువులండి. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, గోంగూరలోకి వేయాల్సిన పదార్థాలండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలండి. ఇప్పుడు ఈ నీళ్లు పోసి ఉడకబెడదాం. చూపిస్తాను చూడండి. గోంగూర ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇది దీంట్లో వేస్తున్నాను కుక్కర్లో. 3 విజిల్స్ రానిద్దామండి గోంగూరని. కొన్ని టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు చూడండి కొంచెం ఎక్కువే పడతాయి, కారం కావాలి కదా. ఇంకా కారం వేయం మనం. ఇట్లా కామెంట్ రూపంలో అడిగితే మీకు ఎట్లా ఏ కూర కావాలన్నా నేను చేసి చూపిస్తానండి రెసిపీ. పసుపు వేస్తున్నాను చూడండి. ఈ గోంగూర మెత్తళ్ళ కూర అండి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర వేసామండి. దాంట్లోకి ఉల్లిపాయ వేస్తున్నాను చూడండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పసుపు వేసానండి. ఈ ఒక్క రవ్వ ఉడకబెడదామండి. 3 విజిల్స్ రానిద్దాం. స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. ఈ పక్కన ప్రాసెస్లో మనం ఈ వేపేసుకుందామండి. గానుగ నూనె అంటే తెల్ల గానుగ నూనె. ఇదిగోండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ముందు మెత్తళ్ళు వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని నీటి వాసన పోతుందండి కొంచెం పసుపు వేస్తే. ఆ పక్క గోంగూర పెట్టాం కదా, ఈ పక్క మెత్తల్లో వేయించుకునే లోపల అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా మెత్తళ్ళు గోంగూర వండుకొని పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. జొన్న సంగట్లోకి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది మనం పొలాలకి అట్లకి వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ కూర వండుకొని పట్టుకొని వెళ్తే చెడిపోకుండా ఉంటుందండి. ఎండకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మెత్తలు వేసినాయి కదా, తీసి దీంట్లో పక్కన పెట్టుకున్నాం. ఇలా పక్కన పెట్టుకోవాలి. వేయించుకొని అదే బాండిట్లో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని తిరగమాత గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు,
ఉల్లిపాయలు దాంట్లో కూడా వేసాము, దీంట్లో కూడా వేసాము. కరివేపాకు అదే కొంచెం అలా మటన్ ఇద్దామండి. గోంగూర మూత వేస్తాను చూడండి. మెత్తగా అయిపోయింది. అది వేసుకున్నాను. నీళ్ళు ఏమైనా ఉంటే పక్క గిన్నెలో కొంచెం వేసుకున్నామండి. గోంగూర నీళ్ళు వస్తాయి కదా, కుక్కర్లో పెట్టినప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఉడకబెడతాం కదా, గోంగూర సరిగ్గా ఉడకదు. ఇలాగా నీళ్ళతో ఏమిస్తే ఉడకదు. ఉడికి ఉప్పు వేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు అనగాలి కదా, అందుకని ఇలా మెత్తళ్ళు వేస్తున్నాను. మళ్ళీ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, కొంచెం మెత్తళ్ళు మళ్ళీ ఉల్లిపాయల్లో కూడా మగ్గితే తాలింపులో వేసి బాగా రుచిగా ఉంటాయి. తాలింపులో వేగాలి, సన్న మంట మీద అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కూర ఇప్పుడే గుమ్మాలు ఇచ్చేస్తుంది చూడండి, చాలా గుమ్మగుమ్మలాడుతుంది. ఇక్కడ వేగిపోయినాయి కదా, గోంగూర ఎంపుకున్నాం కదా, వేస్తున్నాం చూడండి. రేపు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు చేయాలనుకున్నప్పుడు ముందు రోజే వండి పెట్టుకోవచ్చండి. కూర ముందు రోజే వండి పెట్టుకుంటే 2 రోజుల వరకు ఏ ఇబ్బంది, 2 రోజులు కాదు 3 రోజులు ఉన్నా కూడా ఏం అవ్వదు. పులుపుతో అవుతుంది కదా, గోంగూర ఉంటుంది కాబట్టి ఏం అవ్వదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నీసు అలవాటు ఉండేవాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ ఇలా వేసుకుంటే ఈ గోంగూర పులుపులుగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఈ ప్రోటీన్స్ ఉంటాయండి. ఎండి చేపలు వేస్తాం కదా, ప్రోటీన్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఒమేగా 3 కూడా ఉంటుంది దీంట్లో, చాలా పోషక విలువలు ఉన్నాయి. ఐరన్ కూడా బాగా పనిచేస్తుందండి గోంగూర. కొంచెం ఉప్పు చూద్దాం. సూపర్గా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. దాంట్లో మనం ఇది లేదు, చూసారు కదా, అన్నీ మంచిగా వేసాను చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా కూరలు కావాలన్నా పెట్టండి, నేను చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.